నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ఐదంతస్తుల వరకు అనుమతులు అక్కరలేదు. మున్సిపల్ మంత్రి నారాయణ స్పష్టీకరణ. టోల్గేట్ ఛార్జీల బాదుడు వెంటనే ఆపాలి. హైవేపై సిపిఎం నిరసనలు. చిరస్మరణీయుడు పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతల నివాళులు. నరసింహుని సన్నిధిలో చినజీయర్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహణ. నాగార్జున యూనివర్సిటీలో సోమవారం రాష్ట్ర స్థాయిలో మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారుల వర్క్షాప్ను నిర్వహించారు. మున్సిపల్ మంత్రి పి నారాయణ హాజరై మాట్లాడారు. 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ తెచ్చాం లోన్. దాంతో అది కానీ పూర్తి అయ్యింటే ఆల్మోస్ట్ 80% అది మున్సిపాలిటీస్కి చక్కగా వాటర్ 135 ml ఉండేది లీటర్స్. దాన్ని వదిలేశారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు, స్టేట్ షేర్ పెట్టలా, వీళ్ళు పెట్టలేదు, వాళ్ళు సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇలా. అమృత్ 2 తీసుకుంటే 8,500 కోట్లు ప్రాజెక్ట్, దానికి కూడా వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు, మ్యాచింగ్ ఫండ్లు పెట్టలా, అది కూడా అయిపోయింది. అదేవిధంగా గ్రీన్ కార్పొరేషన్ స్వచ్ఛ భారత్లో 2,800 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి అందులో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 250 కోట్లు 80 ఇచ్చింది. స్టేట్ 150 పెట్టాలా, ఆ 150 పెట్టలా, అది కూడా అయిపోయింది. ఇలా గత ప్రభుత్వం ఫైనాన్షియల్ ప్లానింగ్ లేక, ఒక ప్లాన్ లేక, ఒక సిస్టమ్ లేక అన్నీ ఆపేసింది. అంతేకాకుండా ఈరోజు మున్సిపల్ శాఖ ఏదైతే, మున్సిపల్ శాఖలో ప్రజలు కట్టే డబ్బులు, అది హౌస్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, లేఅవుట్స్ వచ్చేది కానీ, లేదా టౌన్ ప్లానింగ్లో వచ్చేది కానీ, ఇవన్నీ కూడా సిఎఫ్ఎంఎస్లో దాదాపు 3,200 కోట్లు అక్కడ ఆగిపోయినాయి. అన్నీ డైవర్ట్ చేశారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభూతి, ఆయన ఒక్కొక్కటి సాల్వ్ చేస్తూ 454 కోట్లు 15th ఫైనాన్స్ ఒకటి రిలీజ్ చేశారు. మరొక 300 కోట్లు కూడా త్వరలో రిలీజ్ చేస్తామన్నారు. ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ప్రజలకు ఇవ్వాల్సిన ఏదైతే బేసిక్ నీడ్స్ ఉన్నాయో అవన్నీ ఇచ్చేందుకు ఈరోజు వర్క్షాప్ మొదలుపెట్టారు. ఆ వర్క్షాప్ చక్కగా చేస్తున్నారు. వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. టోల్గేట్ ఛార్జీల బాదుడు ఆపాలంటున్న సిపిఎం నేతలు. వివరాలు వీక్షిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన టోల్ ప్లాజా ఫీజులు రద్దు చేయాలని కోరుతూ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో కాజా టోల్గేట్ వద్ద నిరసన తెలియజేసి వాహనదారులకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఈమని అప్పారావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేసిన టోల్ ఫీజుల విధానం వల్ల వాహనదారులపైనే కాకుండా అంతిమంగా ప్రజలపై భారాలు మోపుతుందన్నారు. రోడ్డు సెస్సును రోడ్ల అభివృద్ధికి వినియోగించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్ అవసరాలను వినియోగించుకుంటూ ప్రజానీకంపై టోల్ ఛార్జీల భారాలు వేసే విధానాన్ని సిపిఎం వ్యతిరేకిస్తుందని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం పెంచిన టోల్ ఫీజు విధానాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రూరల్ మండలం కార్యదర్శి ఉద్దంటి దుర్గారావు, భీమిరెడ్డి కోటేశ్వరి, సింహాద్రి సుమ, గడ్డం అజయ్ కుమార్, సత్యమారెడ్డి, గోపాల్ రెడ్డి, కోటిరెడ్డి, అరుణ, నాగేశ్వరరావు, శివారెడ్డి, అప్పారావు, నిర్మల, శిరీష, రాధ, జనార్దన్ రావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా మంగళగిరి కాంగ్రెస్ ఆఫీసులో సోమవారం నివాళి కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ నేతలు కె జీవన్ సాగర్, కుర్రా పున్నారావు, గోలి సాంబశివరావు, కురగంటి చినరప్పయ్య, దామర్ల మల్లేశ్వరరావు, వీరప్రసాద్, మల్లెవరపు దానియేలు తదితరులు పాల్గొని మాట్లాడారు. తెలుగువాడు గర్వించదగ్గ నాయకుడు. అతన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఒక తెలుగువాడు దేశ రక్షణ రంగంలో అయితే కానీ, ఆర్థిక రంగంలో అయితే కానీ అనేక రంగాల్లో ప్రావీణ్యం పొంది దేశ భవిష్యత్తుకు ఏ విధంగా కారకుడయ్యాడో ఆ విధంగా ఈ రోజులో ఇప్పట్లో ఉన్న ప్రతి ఒక్క పార్టీ పెద్దలు, నాయకులు అతన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని మన రాష్ట్రానికి మనం ఏం చేయాలి, ఒక తెలుగువాడు
భారతదేశానికి చేసిన సంగతులు ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు మన తెలుగు మనల్ని మనం పరిపాలించుకుంటూ మన రాష్ట్రానికి మనం ఏం చేయాలనుకుంటున్నాం అనే దిశగా ఆలోచించాలా. ప్రతి ఒక్క జనసేన పార్టీ అయితే కానీ, టీడీపీ ప్రభుత్వం నాయకులైతే కానీ, వైసీపీ ప్రభుత్వం నాయకులైతే కానీ రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ విలువలను కాపాడలేకపోతున్నారు. అది మీరు గమనించుకోవాలా. జనసేన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అల్లూరి వారి జిల్లాలో అనంతగిరిలో 100 మంది ప్రజలు ఉన్న ఒక ప్రాంతంలో రోడ్డు నేను వేశాను, 250 మంది పైచిలుకుగా ఉంటేనే రోడ్లు వేయాలని చెప్పేసి అధికారులు చెప్పినప్పటికీ కేంద్రం నా మాట విని ఆ 100 మంది ప్రజానికం ఉన్న ఏరియాలో రోడ్డు వేశారు. దానికి నేను బీజేపీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పి గౌరవప్రదమైన మాటలు మాట్లాడారు. ఈ రోజున రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల మీద ఉంది, చంద్రబాబు నాయుడు గారి చేతి మీద ఉంది, మరి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద ఉంది కదా. మీకు తెలుసా, కువైట్ ప్రభుత్వం మన ప్రధాని మోడీకి ఇచ్చిన అత్యున్నత పురస్కారం పేరేమిటి? కువైట్ ప్రభుత్వం మన ప్రధాని మోడీకి ఇచ్చిన అత్యున్నత పురస్కారం పేరు ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్. మంగళగిరిలో ధనలక్ష్మి గోల్డ్ క్లస్టర్, గుంటూరు జిల్లా స్వర్ణకార సంక్షేమ సంఘం అధ్యక్షులు పారేపల్లి మహేష్ ఆధ్వర్యాన స్వర్ణకారులకు సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈ క్లస్టర్ మేనేజర్ రాజ్ కుమార్, విశ్వకర్మ స్వర్ణకార సొసైటీ అధ్యక్షులు డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ యొక్క ప్రోగ్రాంకి కావాల్సిన సపోర్ట్ ఇచ్చింది మన గూగుల్ ఫౌండేషన్ ద్వారా మనకి ఫైనాన్స్ సపోర్ట్ దొరికింది. సో ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మనకున్న ఎంఎస్ఎంఈస్లో రెగ్యులర్గా వస్తున్న సైబర్ ప్రాబ్లమ్స్ని అరికట్టడానికి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మన గుంటూరు అండ్ ఎన్టీఆర్ జిల్లాలో చేయబోతున్నాము. రాబోయే కాలంలో దాదాపు మేము ప్లాన్ చేసాము, దాదాపు 8,000 మందికి 8,000 ఎంఎస్ఎంఈస్కి ట్రైన్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాము. అదేవిధంగా ఒకసారి వీళ్ళు ట్రైన్ అయిపోయారంటే ఇంకాస్త సెక్యూరిటీ పెంచుకొని వీళ్ళు ఒక ఫైనాన్షియల్ లాసెస్ కానీ ఏదైనా వివరాల లాసెస్లో నుండి బయటపడవచ్చు. కాబట్టి ఈ యొక్క ట్రైనింగ్స్ చాలా ఉపయోగం. సో దీనికి రిజిస్టర్ చేసుకోవడానికి మన ఒక బ్యానర్లో క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి, దాన్ని స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తాము. ట్రైనింగ్ అయిన తర్వాత సర్టిఫికేషన్స్ కూడా ఇవ్వబోతుంది. ఈరోజు ఎంఎస్ఎంఈలందరికీ కూడా పర్టికులర్గా స్వర్ణకారులకి మరి సైబర్ క్రైమ్ ద్వారా మనకి కొన్ని లింక్స్ పంపించి అలాగే వాట్సాప్ కాల్స్ చేసి మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని కొంతమంది సైబర్ నేరగాళ్ళు ఏ విధంగా మనల్ని మోసం చేస్తున్నారు, ఇట్లాంటి వాటి నుంచి మనం ఏ విధంగా రక్షించుకోవాలి అనే ఒక విషయాల మీద ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాము ట్రైనింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మరి గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘ అధ్యక్షులు పారేపల్లి మహేష్ గారి సహకారంతో, ఫౌండేషన్ ఫర్ ఎంఎస్ఎంఈ క్లస్టర్ రాజ్ కుమార్ గారు వీరందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేస్తాను. స్వర్ణకారులందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా తెలుసుకొని రాబోయే రోజుల్లో వాళ్ళు ఈ సైబర్ నేరాలలో జోలికి వెళ్లకుండా తగు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద ఈ కార్యక్రమం జరుగుతుంది. థ్యాంక్ యూ. మంగళగిరి బుద్ధ విహార కార్యాలయంలో బౌద్ధ అభిమాని చిలక వెంకటేశ్వరరావు చిత్రపటానికి వివిధ ప్రజా సంఘాలు, సాహితీ కళావేదిక ప్రముఖులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనంజయరావు, విశ్వశాంతి కళా పరిషత్ కన్వీనర్ పొట్లబత్తిని లక్ష్మణరావు, బుద్ధ విహార ట్రస్ట్ ప్రతినిధి రేఖా కృష్ణార్జునరావు, వివిధ రంగాల ప్రముఖులు సిందే బాలకృష్ణ, రేఖా చంద్రశేఖర్, కంచెర్ల కాసయ్య, మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు, అల్లక తాతారావు, భూపతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. బౌద్ధ కళా పరిషత్తు, అట్లాగే విశ్వశాంతి కళా పరిషత్తు, మానవ వికాస మండలి, అట్లాగే మంగళగిరి సాహితీ కళా వేదిక, మానవతా వేదిక ఇలాంటి అనేక ప్రజా సంఘాల ఏర్పాటులో మరి చిలకా వెంకటేశ్వరరావు గారు మరి కొడిభూజంలాగా బుద్ధ విహారకు అండగా ఉండి నిలబడి ఆ సంఘాలు ఏర్పాటు చేయటంలోనూ, అట్లాగే రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు మరి బుద్ధ విహార తలపెట్టినప్పుడు వాటిల్లో చాలా క్రియాశీలకంగా మరి ఉండి పనిచేసి తన కుటుంబాన్ని కూడా ఈ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయటం అనేటువంటిది అనేక సందర్భాల్లో జరిగింది. వివిధ రూపాల్లో సమాజ చైతన్యం కోసం, సమాజ హితం కోసం చేసే ప్రతి ప్రయాణంలోనూ చిలకా వెంకటేశ్వరరావు గారిని, ఈ సంస్థలని వేరువేరు చేసి చూడటం అనేది సాధ్యపడే విషయం కాదు. ఏ పనికైనా సరే నేనున్నాను అనే భరోసా ఇచ్చేవాళ్ళు.
అలాంటిది గత నెల 28వ తారీఖున బ్రెయిన్ స్ట్రోక్కి గురై హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి మరణించడం జరిగింది. ఎప్పటికైనా సరే విజేత మృత్యువే అనే సత్యాన్ని మనందరికీ చాటి ఈ లోకం నుంచి నిష్క్రమించారు. మాతో పాటు అన్ని ప్రజా సంబంధాలతో కలిగినటువంటి సంఘాల్లో బాధ్యుడిగా ఉంటూ మంగళగిరి సాహితీ కళావేదిక కార్యక్రమాల్లో అనేక పనుల మీద తన భుజాన్ని వేసుకొని మాతో పాటు పనిచేసినటువంటి కష్టజీవి. గీత కార్మికులకు నేరా పరిశ్రమను ఏర్పాటు చేయాలని గౌడ సంఘం నేతలు కోరుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ సంఘం 21వ వనసమారాధనోత్సవం సోమవారం జరిగింది. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి కెఈ ప్రభాకర్ గౌడ్, గీత ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాత జయప్రకాష్, ఏపీ తెలుగునాడు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మరియు రాష్ట్ర బీసీసీఎల్ విభాగం ఉపాధ్యక్షుడు రేఖా సుధాకర్ గౌడ్, చిత్తూరు జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు మద్దిలేటి కృష్ణమూర్తి, చిత్తూరు జిల్లా కార్యదర్శి బస్సు నాగరాజు గౌడ్, శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ వై లక్ష్మీ శైలజ, టి జంగయ్య, అనేక మంది ముఖ్యులు పాల్గొన్నారు. రానున్న కాలంలో గీత కార్మికులకు నేరా పరిశ్రమను ఏర్పాటు చేయాలని వక్తలు అందరూ కోరారు. గీత కార్మికులకు సహకరిస్తున్న నారా చంద్రబాబు నాయుడుకు, లోకేష్కు, కొల్లు రవీంద్రకు ఈ సమావేశంలో ధన్యవాదాలు తెలిపారు. మంగళగిరి శ్రీ నలంద వొకేషనల్ జూనియర్ కళాశాలలో ఉభయ గుంటూరు జిల్లా ప్రైవేట్ వొకేషనల్ జూనియర్ కాలేజీల యాజమాన్య కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యవర్గ వివరాలను నూతనంగా అధ్యక్షునిగా ఎన్నికైన డోగిపర్తి శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. స్టేట్లో ఉన్నటువంటి అన్ని వొకేషనల్ జూనియర్ కాలేజీలని ఒకతాటిపైకి తీసుకొచ్చి తద్వారా వొకేషనల్ కాలేజీ సమస్యలన్నింటినీ కూడా ఒకచోటు క్రోడీకరించి ఆ సమస్యలకి ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి గాను మా వంతు కృషిగా, అంటే ఈ గుంటూరు జిల్లా ఉభయ గుంటూరు జిల్లా ప్రెసిడెంట్గా నా వంతు దీన్ని నేను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తాను. అట్లాగే దీని ద్వారా అందరూ మొత్తం మన స్టేట్లో ఉన్నటువంటి అన్ని వొకేషనల్ జూనియర్ కాలేజీలను ఒకే తాటిపైకి వచ్చి తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ తమ సమస్యల పరిష్కారానికి ఒక తాటిపై తీసుకురావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే అన్ని జిల్లాలు, మన స్టేట్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా అట్లా అన్ని జిల్లాలను కూడా మన కేంద్రీకృతం చేసుకుంటూ స్టేట్ వొకేషనల్ బోర్డు ప్రెసిడెంట్ అయిన శాంతికుమార్ గారు, అట్లాగే బాలరాజు గారు, మరి కొంతమంది ఈ స్టేట్కు సంబంధించినటువంటి సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయడానికి వారు చాలా కృషి చేశారు. ఈనాటి మంచి మాట. చక్కెరతో కూడిన వివిధ ఆహార ఉత్పత్తులను పిల్లలకు ఇవ్వడం ఎంత తగ్గిస్తే వారి భవిష్యత్తుకు అంత మంచిది. డాక్టర్ కె అర్చన, పిల్లల వైద్య నిపుణులు, ఆంధ్ర మెడికల్ కళాశాల. సైబర్ నేరాలపై అవగాహన వారోత్సవాలలో భాగంగా జిల్లా పోలీసు శాఖ నిర్వహించిన సైబర్ వలర్ షార్ట్ వీడియో కాంటెస్ట్ పోటీలలో నిర్మలా ఫార్మసీ కళాశాల విద్యార్థులు అమూల్య, లిల్లీ ప్రసన్న టీం ప్రథమ బహుమతిగా 25,000 రూపాయలు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ద్వారా విద్యార్థులు నగదు బహుమతి ప్రశంసా పత్రం అందుకున్నారు. క్రిస్మస్ నేపథ్యంలో స్టార్స్ విక్రయాలు జరుగుతున్నాయి. నేటి మార్కెట్ ఫీచర్లో ధరవరలను తెలుసుకుందాం. డిసెంబర్ నెల వచ్చిందంటే పల్లెల్లో, పట్టణాల్లో స్టార్స్ దర్శనమిస్తుంటాయి. సాధారణ స్థాయి నుండి అత్యంత ఖరీదైన స్థాయి వరకు ఈ స్టార్స్ను విక్రయిస్తూ ఉంటారు. నేటి మార్కెట్ ఫీచర్లో వీటి ధరవరలను తెలుసుకుందాం. ఈ సంవత్సరం స్టార్ల రేట్లు కూడా మరీ రీజనబుల్గా ఉన్నాయండి, మరీ ఓవర్గా లేదు. ఇది వచ్చి 180 రూపాయలు. ఆ స్టార్టింగ్ 2 వైపులా వచ్చే లైటింగ్ వచ్చేసరికి మీకు 350, అవతలది 350, ఆ చివరిది వచ్చేసరికి అండి 490. అదే డ్రెస్ ఐటమ్ ఉందండి. 1 ఇయర్ బాబుకి 180 రూపాయలు, 2 ఇయర్స్ బాబుకి 250 రూపాయలు డ్రెస్సులు,
స్టార్స్ వచ్చేసరికి రకరకాలుగా ఉన్నాయండి. 30 రూపాయలు 20 రూపాయలలాగా ఇచ్చి 350 450 రూపాయల దాకా ఉన్నాయండి స్టార్స్. అట్లాగే డ్రెస్సులు 1వ నెంబర్ నుంచి 10వ నెంబర్ దాకా ఉందండి. పెద్దవాళ్ళకి కూడా ఉన్నవి. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరిలోని సాయి భారతి హోమ్స్ క్యాపిటల్ ఎడ్జ్ అపార్ట్మెంట్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఆదివారం సాయంత్రం జరిగాయి. ప్రపంచం యేసుక్రీస్తు జన్మదినాన్ని సార్వత్రిక పండుగగా ఎలా జరుపుకోవాలో రెవరెండ్ దాసి పాల్, డాక్టర్ సరళ పచ్చల, ప్రభాకర్ దేశమాల వివరించారు. ఈ కార్యక్రమానికి కులమతాలకు అతీతంగా అపార్ట్మెంట్ నివాసితులు తరలివచ్చారు. ప్రజలందరికీ యేసుక్రీస్తు యొక్క నైతిక విలువలు, శాంతియుత జీవితం మరియు వారి జీవితానికి ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. ఆట పాటలతో, వివిధ పోటీలతో మరియు క్రీస్తు పాటలతో అపార్ట్మెంట్ వాసులు అత్యంత వేడుకగా జరుపుకున్నారు. మంగళగిరి సాయి భారతి హోమ్స్ క్యాపిటల్ ఎడ్జ్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో సెమీ క్రిస్మస్ వేడుకల బృందం సభ్యులు పురుషోత్తం, జగదీష్, కిషోర్, సాంబ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఇందులో పాలు పంచుకున్న వారు సాయి భారతి హోమ్స్ క్యాపిటల్ ఎడ్జ్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ఏ రామచంద్రమూర్తి, హైకోర్టు అడ్వకేట్, వైస్ ప్రెసిడెంట్ వింజమూరి శ్రీనివాస్, సెక్రటరీ ముల్లా మూసా, జాయింట్ సెక్రటరీ మోరం రామారావు, ట్రెజరర్ వెనిగళ్ల తిరుమల శ్రీనివాసరావు, ఆగస్టిన్, గంగాధర్ మరియు అపార్ట్మెంట్ నివాసితులు కుటుంబ సమేతంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మనమంతా ఒక యూనిటీ, మనమంతా ఒక ఫ్యామిలీ అని చెప్పేసి ఒక మెసేజ్ ఇస్తూ, తర్వాత ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మన పిల్లలకు కూడా మనం ఒక మంచి వాతావరణాన్ని మనం వాళ్ళకి ఇప్పటి నుంచే డెవలప్ చేస్తూ మనం ఒక మంచి వాతావరణంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. సో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరూ ప్రతి సభ్యులకు కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అందరికీ భోజనాల కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరూ భోజనం చేసి హ్యాపీగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కమిటీ తరఫున నేను మీకు అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్త కమిటీ అక్కడ ఆల్రెడీ మేము అక్కడ ఒక బోర్డు పెట్టున్నాము. ఆ బోర్డులో ఎవరెవరు ఏంటి, ఎవరెవరు ఏమేమి పోస్టులు ఉన్నాయనే దాన్ని కూడా వాళ్ళకి ఫోన్ నెంబర్తో సహా ఇచ్చాము. సో తుళ్లూరు పోలీస్ స్టేషన్లో సిఐ గంగా వెంకటేశ్వర్లు అధ్యక్షతన సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు పాటలు పాడారు. అనంతరం సిఐలు మరియు సిబ్బంది కలిసి కేక్ను కట్ చేశారు. అనంతరం ఏఎస్ఐ ప్రభుదాస్ క్రిస్మస్ సందేశం అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిఐలు గంగా వెంకటేశ్వర్లు, అంజయ్య, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. దేవుడు నియమించిన చట్టం ఏంటంటే పాపము చేసిన వాడు ప్రతి ఒక్కరు శిక్షించబడాలి అనే చట్టం ఉంది. దేవుని ప్రేమ వేరు, దేవుని నీతి వేరు. ఆ ప్రేమ కలిగిన దేవుడు వీడు తప్పిపోయాడే వాడిని చేర్చుకోకపోతే ఎట్లా అని ఆశపడి మానవుడిని, పాపం చేసిన వాడిని, తన మాట మీరిన వాడిని చేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ వాడు పాపంతో ఉన్నాడు. పాపంతో ఉన్న శరీరాన్ని హక్కు చేర్చుకుంటే ఆయన నీతి అడ్డం వస్తుంది. ఆయన ప్రేమకి ఆయన నీతికి మధ్య ఒక విభజన ఉన్నది. ఆ విభజనను సరిచేయడానికి తనే శరీరాన్ని ధరించి దానికి పరిష్కారం చేయడానికి క్రీస్తుగా పుట్టవలసి వచ్చింది. అందుకని ఆయన అంటాడు, మొదటి ఆదామేమో శరీరరీతిగా జన్మించిన ఆదాము, ఈయన రెండో ఆదాము. మొదటి ఆదాము ఎక్కడైతే తప్పిపోయాడో, ఆ తప్పిపోవడం వల్ల ఎక్కడైతే మరణం వచ్చిందో, ఆ మరణాన్ని ఓడించడానికి యేసుక్రీస్తు వారు వచ్చి మరణించి మృత్యుంజయుడే తిరిగి లేచాడు. మనకి జనరల్గా అర్థమయ్యే భాష ఏంటంటే, ఒక యాక్సిడెంట్లో 4 చచ్చిపోతే ఒక పిల్లోడో ఒక వ్యక్తి కనుక బ్రతుకున్నాడు అనుకో, వాడు మృత్యుంజయుడు అంటాం. మృత్యుని జయించాలి, అతను మృతి చెందలేదు కదా. లోకపు భాష ఏంటంటే మృత్యుంజయుడని చచ్చిపోయిన 4 కాబట్టి ఈడు బ్రతుకున్నాడు కాబట్టి ఇతన్ని అంటారు. కానీ బైబిల్ చెప్పేది అలా కాదు. మరణించిన తర్వాత దాన్ని ఓడించి నా పైన మరణానికి అధికారం లేదని తిరిగి లేచిన వాడు ఎవరైనా ఉన్నా అంటే యేసుక్రీస్తు వారు మాత్రమే.
మంగళగిరి టిప్పర్ల బజార్లోని టీడీపీ సంజీవని హాస్పిటల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోవాడ దుర్గారావు, డాక్టర్ ఉడతా సాయి రాజేష్, వాకా మాధవరావు, జొన్నాదుల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన స్ఫూర్తితో సంజీవిని ఉచిత కేంద్రం గత 3.5 ఏళ్లుగా పేద మధ్యతరగతి వారికి అవసరాలకు చికిత్సా కేంద్రం నిర్వహిస్తున్నారు. ఈ రోజుకి 3.5 సంవత్సరాలు అవుతుంది. మరియు రోజుకి 100 పైన పేషెంట్లు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకొని ఉచితంగా మందులు కానీ, బ్లడ్ టెస్ట్ కానీ, థైరాయిడ్ టెస్ట్, అన్ని టెస్టులు ఫ్రీగా చేయించుకొని వాళ్ళకి ఉచిత మందులు ఇవ్వడం జరుగుతుంది. మా నారా లోకేష్ గారి స్ఫూర్తితో గత 4 సంవత్సరాలుగా పెడతం జరిగింది. అంతేకాకుండా పేదలకి, మధ్యతరగతి వారికి ఉచిత వైద్యం, కొన్ని వేల టెస్టులు కూడా ఉచితంగా అందించడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా నారా లోకేష్ గారు ఆయన స్ఫూర్తితో కొన్ని సేవా కార్యక్రమాలు మంగళగిరిలో కాదు ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా జరుగుతున్నాయని మీకు తెలియపరుస్తున్నాం. అంతేకాదు ఈ రోజున ఈ స్ఫూర్తితో నారా లోకేష్ గారు సంజీవిని ప్రతి మెడిసిన్ కూడా ఉచితంగా అందించడమే కాకుండా ప్రతి బ్లడ్ టెస్ట్ కానివ్వండి, అట్లా షుగరు, థైరాయిడ్ దానికి సంబంధించిన మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తాటాపల్లి డిగ్రాలు కూడా ప్రతి వారం కూడా వెళ్ళి వాళ్ళకి సంబంధించిన మెడిసిన్ కూడా అందించడం కూడా జరుగుతుందని కూడా మీకు తెలియపరుస్తున్నాం. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానమును సోమవారం శ్రీ త్రిదండి చినజీయర స్వామివారు సందర్శించారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు జీయర స్వామివారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఈవో రామకోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో సన్నిధానంలోని స్వామివారి అన్నప్రసాద కేంద్రంకు చెర్రావూరు విజయ పికిల్స్ ఆధ్వర్యాన 18 రకాల ఊరగాయ పచ్చళ్లు అందజేశారు. విజయ పికిల్స్ యజమాని కాటూరి రాము సోమవారం ఆలయ ఈవో మురారికి కారపొడులు, పులిహోర పేస్ట్ అందజేయగా ఏఈఓ శ్రీనివాస్కు ఊరగాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ ఎండి నాగరాజు, కర్నూలు దుర్గా స్వీట్స్ అండ్ బేకరీ రెల్లి వెంకటేశ్వరరావు, భీమిలిపట్నం తాతినాయుడు, రవి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి టిప్పర్ల బజార్లోని నేషనల్ ఒకేషనల్ జూనియర్ కాలేజీలో కాలేజ్ ఆధ్వర్యాన సోమవారం సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా పట్టణ ఎస్ఐ రవీంద్ర నాయక్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కాకుమాను సౌజన్య ప్రేమ్, ప్రిన్సిపల్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మీద కానీ రాగద్వేషాలు కానీ ఎటువంటి కోపాలు కానీ లేకుండా అందరినీ మనం ఎలా ఉంటామో, మన పక్కన వాళ్ళని, మన ఫ్యామిలీని ఎలా ట్రీట్ చేస్తామో, మన చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ, మన చుట్టుపక్కల ఫ్యామిలీస్ కానీ, మన చుట్టుపక్కల లేడీ వాళ్ళు కానీ అందరినీ ఒకేలా ట్రీట్ చేయాలని మన సారాంశం. అదొకటి, నీవు చేయబోయే సాయం ఏదైనా చేయగలిగితే ఆ పొందదగిన వారికి తప్పనిసరిగా చేయాలి అన్నది కూడా మా బైబిల్లో ఉంటుంది. అంటే నీవు సాయం చేసే స్థాయిలో ఉండి ఆ అధికారం నీకు ఉన్నప్పుడు ఎదుటివాడికి ఖచ్చితంగా ఆ సాయం చేయవలను అన్నది మనకు బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బైబిల్లోని మంచి మంచి అంశాలు గ్రహించి మన చుట్టుపక్కల మన ఫ్రెండ్సే కానీ, మన ఫ్యామిలీస్ కానీ, బయట సివిలియన్స్ కానీ అందరికీ కూడా మన దగ్గర నుంచి మనం చేయగలిగిన సాయం ఏదైనా ఉంటే వాళ్ళందరికీ కూడా చేసి మంచి పేరు పొందాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరికీ చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఓకేనా? ఒకరిపైన ఒకరు ఎటువంటి ద్వేషాలు పెంచుకోకుండా మంచిగా చదువుకొని ముందు మంచి మంచి స్థాయికి ఎదుగుతారని కోరుకుంటున్నాను. తాడేపల్లి గుడ్ న్యూస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్ సహాయరాజ్, శాంతి కుమారి, జి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు.
in unity and put forward all these programs to be a successful one. And also all other well-wishers and the chief guests, those who are here part of this program, as principal of this school, correspondent of this school, I take this humble opportunity to thank every one of you for being together in progressing this school and taking this school to the next level. So this is my humble request and my humble thanks to all of you.